వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని బీబీనగర్ గ్రామంలో ఉన్నాము. ఈరోజు బాగా చూసుకున్నట్లయితే కుమ్మరి మొల్ల జయంతి సందర్భంగా ఇక్కడ కొంతమంది కుమ్మరి సభ్యులు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుపుకున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒల్లబొమ్మ జయంతి కాబట్టి ఇలా కుమ్మరుల సంఘం నుంచి మా కుమ్మరుల తల్లి కాబట్టి ఏది చేసినా కానీ మరి ఇప్పుడైతే మేము బీబీనగర్ కుమ్మర సంఘం అధ్యక్షుడు. ఇప్పుడు మాకు కుల సంఘాల గురించి మేము ఇప్పుడు ఐకమత్యం అవుతందుకే ఇది కొన్ని సంఘాలు పెట్టినాము. ఇప్పటికీ కొన్ని సంఘాలు అయితే ఇప్పుడైతే రెడీ అయినాయి. ఇప్పుడు మాకు ఏదన్నా అడుగుదామంటే ఏ ఎమ్మెల్యే లేడు, ఏం లేదు. మాకు సారీలు కావాలని చాలామంది పనోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి పనిముట్లు దొరుకుతలేవు, మట్టి దొరుకుతలేదు. ప్రతి దాని దగ్గర పోయినా కానీ ఏది దొరుకుతలేదు. కుమ్మరోళ్ళకి ఏ అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు ఇలా మట్టి లేకుండా అయింది. చెరువు మట్టి తెచ్చేది, ఆ చెరువు మునిగిపోయింది, అల్ల మట్టి లేదు. ఇప్పుడు మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి కానీ ఎవరో కానీ మాకు కూడా సాయం చేయాలని కోరుతున్నా. ప్రతి విషయంలో మాకు కుమ్మరోళ్ళమని గుర్తింపు ఇవ్వాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కుమ్మరోళ్ళమని గుర్తింపు ఇవ్వాలి. మా కుమ్మరోళ్ళు ఒక కళాకారుడు, కుమ్మరాయన కళాకారుడు. ప్రతి దానికి ముందు ఉంటుంది. కుండ మాదే, పెళ్ళికి మాదే, సచ్చిన మాదే, అన్నీ మేము ముంగట ఉంటాం. ప్రతి కళాకారునికి గుర్తింపుగా ఇవ్వాలని కోరుతున్నా. నా పేరు రజని అండి. నేను కుమ్మర సంఘంలో సభ్యురాలినిగా మాకు ఈ కుమ్మర సంఘం మొల్లగారి కవయిత్రిగా ఉన్న మహిళల్లో మొదటి మహిళగా తను ఉండడం మా అదృష్టము. సేమ్ టైం ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి కుమ్మరులు అవసరం, పెళ్ళికి అవసరం, చివరి రోజులో కూడా పెళ్ళికి కుమ్మరులు అవసరం. కానీ ఇంత అవసరమైన ఈ కుమ్మరులని ఎవరూ గుర్తించకపోవడము ఇది మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధగా ఉంది. అందుకే మేముగా ఒక సంఘాన్ని క్రియేట్ చేసుకొని మాకంటూ మేము గుర్తింపు వచ్చే విధంగా గవర్నమెంట్లో మాకైతే ఏవైతే మాకు ఫెసిలిటీ రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మేము మాకంటూ ఒక ఎమ్మెల్యేని ఎంచుకొని ఆ ఎమ్మెల్యే ద్వారా మా పనులను మేము సులభతరం చేసుకోవాలనుకుంటూ మా సంఘానికి ఒక హిమ్మతు, ఒక మద్దతు ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మేము మా సంఘంలో మేము నిర్ణయించుకొని మాకంటూ ఒక ఎమ్మెల్యేని ప్రత్యేకంగా మేము ఎంచుకోవడానికి మా కులం నుంచి మా కులానికి గుర్తింపు అయ్యే విధంగా, మా సంఘానికి గుర్తింపు అయ్యే విధంగా మేము ఎంత ఐకమత్యంగా ఉన్నామో అది ఒక ఎమ్మెల్యే ఎంపీ ద్వారా మేము చేయించుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన తొలి తెలుగు తల్లి కవయిత్రి మొల్లగారి జయంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో ఈరోజు కుమ్మర సంఘం మండల సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మాకు మా సంఘంకి తొలి తెలుగు తల్లి మొల్ల కావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా కుమ్మర సంఘాన్ని అభివృద్ధి కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మండల వ్యాప్తంగా సంఘాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా కుమ్మర సంఘం అన్ని విధాలా వెనుకబడుతుందన్న నేపథ్యంలో కుమ్మరులు రాజకీయంలో కానీ అన్ని రంగాలలో ముందుకు రావాలని మేము మొదటి నుంచి పిలుపునిస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా మా సంఘాన్ని ఒక ప్రత్యేక గుర్తింపుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. సో ఈరోజు చూసుకున్నట్లయితే కుమ్మరి మొల్ల గారి జయంతి సందర్భంగా తను 1440లో జన్మించి 1530లో మరణించడం జరిగింది. కుమ్మరి మొల్ల గారు ఆంధ్రప్రదేశ్ జిల్లా గోపవరం గ్రామం కడప జిల్లాలో జన్మించినటువంటి ఈమె గారు గొప్ప కవయిత్రిగా పేరు పొందింది. అంతేకాకుండా సరళమైన పదాలతోని మనకు రామాయణాన్ని సరళమైన పదాలలోకి అనువదించి అందజేయడం జరిగింది. అంతేకాకుండా తన తండ్రి కేసన్న గారు కుమ్మరి పనులు చేస్తూ నిరంతరాయంగా కుమ్మరి జాతికే పేరును సంపాదించి పెట్టినారు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఆనాటి నుండి ఈనాటికి వాళ్ళ గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి తెలుగు రచయితలలో మొల్లగారు ఒకరు. అంతేకాకుండా ఈరోజు బాగా చూసుకున్నట్లయితే బీబీనగర్ మండల పరిసర ప్రాంతంలో ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళు ప్రభుత్వం కుమ్మరి వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలను కావచ్చు, సారీలు కావచ్చు, మట్టి కావచ్చు, ఇంకేదైనా వాళ్ళకు ఎల్లవేళ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్తూపాన్ని కూడా మాకు ఒకటి నిర్మిస్తే మేము ఇంకా వేడుకలు అనేది ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి వాళ్ళు కుమ్మరి సంఘ అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి సంఘ గ్రామస్తులు కావచ్చు తెలియజేయడం జరుగుతుంది. చూస్తూ ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.